ఒక్క ధార్మికుడైనటువంటి వాడు ఉన్న కారణం చేత ఆయన కొన్ని కోట్ల మందిని తన యొక్క మాటల చేత నడవడి చేత ఇతరులను ధర్మం వైపు ప్రవర్తించేటట్టుగా బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. ఆయన ఉన్న కారణం చేత ఆయనతో పాటుగా భూమి మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా అన్నపానాదులు దక్కుతాయి. ఒక్క ధర్మాత్ముడుంటే ధర్మం అనేటటువంటిది అంత శక్తివంతమైనది. అటువంటి శాశ్వతమైన రక్షణని కట్టపెట్టడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనం ఇవ్వగలిగినటువంటి పరమ కారుణ్యమూర్తి ఆ అమ్మ, ఆ అయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ అనొచ్చు, అమ్మ దగ్గరికి వెళ్ళి అయ్యా అనొచ్చు. వాళ్ళిద్దరూ రంగులు మారతారు, కానీ నిజానికి తత్వతః పరిశీలనం చేస్తే ఇద్దరూ కూడా పరమ కారుణ్య స్వభావం కలిగినటువంటి వారు. రక్షణ ప్రధానమైన ధర్మమై ఉంటారు. ఈ రక్షణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. ఆర్తితో ఉన్నవాడు, జిజ్ఞాసువై శాస్త్రాన్ని తెలుసుకోవాలి అనుకున్నవాడు, అర్థార్థి మంచి పనులు చేయడానికి డబ్బు కావాలనుకున్నవాడు, చిట్ట చివర జ్ఞానీచ జ్ఞాని అయిన వాడు కూడా నన్నే శరణు పొందుతాడు, నన్నే ప్రార్థన చేస్తాడు, నా పాదములే పట్టుకుంటాడన్నాడు. అలా ఎవరైనా వచ్చి ఎవరి పాదములు పట్టుకుంటారు అంటే, ఆ తల్లి పాదములు పట్టుకుంటారు, ఆ తండ్రి పాదములు పట్టుకుంటారు. అసలు నిజం చెప్పాలి అంటే ఏ పాదము ఎవరిదో తెలియడానికి వీలులేని రూపాన్ని పొందుతారు. చెంగాలమ్మ పరమేశ్వరి అర్ధనారీశ్వర స్వరూపము అని ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపరశంకరావతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు అని ఈ లోకంలో ఒక ప్రచారం ఉంది. అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి చెంగాలమ్మ తల్లి పరమశివుని యొక్క సగభాగం. ఆమె యొక్క గొప్పతనం ఏమిటంటే, మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మరి అమ్మవారు అయ్యవారిలో సగం అయితే మరి అయ్యవారు ఎందుకు కనపడరండి అని. అయ్యవారు ఎందుకు కనపడరో, అమ్మవారే ఎందుకు కనపడుతుందో నే చెప్పక్కర్లేదు, శంకరాచార్యులు వారు చెప్పారు సౌందర్యలహరిలో. తయాహృత్వా వామం వపరి పరితృప్తేన మనసా అంటూ ఆ శ్లోకంలో ఆయన, అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, నీకు శంకరుడు అర్ధశరీరమేగా ఇచ్చాడు, మరి ఇచ్చినప్పుడు సగభాగం నువ్వు కదా, మరి మిగిలిన సగభాగం శంకరుడు కదా, మరి కనపట్టలేదు, నువ్వే కనపడుతున్నావు. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళి చూడండి, చెంగాలమ్మ పరదేవత ఒక్కతే కనపడుతుంది, శంకరుడేడి? మరి సగభాగం ఉండద్దైనా ఆవిడ పేరే చెంగాలమ్మ. చెంగాలమ్మ అంటే చెన్ అంటే అందమైనటువంటి కాళీస్వరూపం, చాలా అందంగా ఉన్నటువంటి కాళీ. మామూలుగా కాళీస్వరూపము అంటే కొంచెం ఏదో అందరూ తట్టుకోలేరండి చూడ్డానికి అంటారు, కానీ పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు పరమ సంతోషంగా చూడడానికి యోగ్యమైనటువంటి రూపంలో దిగి వచ్చినటువంటి సౌందర్యవంతమైన కాళి. అంటే బాహ్యమైన అందమని కాదు, అందరూ సేవించడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చినటువంటి అమృత స్వరూపిణి అని. అంత కిందకి దిగి వచ్చిన అమ్మవారిలో మరి కుడి చేతి పక్క ఉండవలసినటువంటి శంకరుడు కనపడ్డే అంటే దానికి కారణం ఏమిటంటే, శంకరుడు తెల్లగా ఉంటాడు. తెల్లగా శంకరుడు ఉంటే ఎర్రగా అమ్మవారు ఉంటుంది తత్వతః. కాళీ నల్లగా ఉంటుంది, తత్వతః ఎర్రగా ఉంటుంది ఆవిడ. ఎర్రగా ఉన్నటువంటి అమ్మవారికి ఆయన సగభాగం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎరుపు వచ్చి సగభాగం వచ్చి ఊరుకుంటుంది ఏమిటి, ఆ ఎరుపు మిగిలినటువంటి కుడి చేతి పక్క కూడా కొట్టేసింది. ఆ ఎరుపు కాంతిలో తెలుపు కాంతి కలిసిపోయింది. కలిసిపోవడంలో ఇప్పుడు ఆ ఎరుపులో ఉన్న తెలుపు కనపట్టం లేదు, ఎరుపు వెనక తెలుపు. ఈ ఎరుపు వెనక తెలుపు ఎవరు చూపించాలంటే ఆవిడ చూపించాలి. ఇదిగోరా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు చూడు అని ఆవిడ కొంచెం ఉపసంహారం చేస్తే ఆయన కనపడతాడు. ఆవిడ ఉపసంహారం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆవిడ ఆయన్ని చూపించడం అంటే మాయ తొలగించడం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.